ఎడారిలో ప్రవాహములు. పరిశుద్ధుల రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రకటన 15:3. దాదాపు 15 కాలము మహాబాధలతో నుండిన శ్రీమతి చార్లెన్ స్పర్జన్ ఈ సంగతి చెప్పెను. గాఢాంధకారపు రాత్రిలో ఒకనాడు నా మంచం మీద వ్యాధితో పరుండి విశ్రాంతి తీసుకొనుచుంటిని. నాలో వెలుగుండెను, కానీ వెలుపల నుండి చీకటి వచ్చి నన్ను కమ్ముకునుచుండెను. కనుక నాకుండిన ఆత్మీయ దర్శనమును ఆ అంధకారము మూసివేయ ప్రయత్నించెను. నా చేతిని పట్టుకొని ఉన్న నా ప్రభుని హస్తమును నేను పట్టుకొన్న యత్నించితును, కానీ ఫలితము లేకపోయాను. చాలా దుఃఖంతో నేను ఎట్లా అనుకుంటుని, నా ప్రభువు నాతో ఇట్లెందుకు సంప్రదించుచున్నాడు? ఇంత పదునైన బాధాకరమైన శ్రమను ఎందుకు పంపుచున్నాడు? ఆయన సేవకులకు నేను చేయగోరిన పరిచర్యను చేయకుండా ఎందుకు అడ్డగించుతున్నాడు? అయితే వెంటనే ఈ వ్యసనకరమైన ప్రశ్నలకు జవాబునిచ్చెను. నేనున్న సమీపంలోనే కట్టెలు కాలుచుండినందున రకరకములైన స్వరములు లేచుట వింటిని. అవి చెట్టులో నుండినప్పుడు నిశ్శబ్దముగానే ఉండెను. అయితే అవి అగ్నిలో కాలుచుండినప్పుడు వాటిలో నుండి శ్రవణానందకరమైన సంగీతం వినబడెను. వీటి నుండియే సంగీత వాద్యములు తయారు చేయగలిగిరి. మన శ్రమల వలన మనము సరైన సంగీత వాద్యములుగా తయారగుదుము, పరిశుద్ధపరచబడుదుము. దేవుడు మనలో మహిమ పొందును. అగ్ని మనలను పరీక్షించి ఉండని ఎడల మనము పనికిరాని పనిముట్లుగా నుందుము. మందగిల్లి కఠినముగా నుండిన మన హృదయముల నుండి మంచి సంగీత స్వరములు వచ్చుటకు అగ్నియే సరైన సాధనం. కనుక ఇంతవరకుండిన అగ్ని వేడిమి 7 రెట్లు చేయబడునుగాక.